హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ గోలు రిపబ్లిక్ డే డాడీ అండి. వచ్చిండు 77 ఇయర్స్ అయింది కదా. లే గోలు చూడండి ఎర్లీ మార్నింగ్ అయినా ఇంకా లేవలేదు. ఇది నేను చూడు గోలు ఇడు లేపుతున్నాను, ఎలా చక్కగా పడుకున్నాడు చూడండి. మళ్ళీ చలి స్టార్ట్ అయింది. పో గోలు హాయిగా పడుకున్నాడు, డాడీ తెచ్చిండేమో లేపుతున్నాను. చూసుకో. వాకింగ్కి వెళ్ళేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పాలు తాగేసి మళ్ళీ ఒక స్టిక్ ఇది తింటున్నాడు. వీడికి ఇదే పని. చాలా హ్యాపీ లైఫ్ గోలుదైతే. చూడు ఎంత చక్కగా తింటున్నాడు. ఇది 100 రూపీస్ బుట్టి అండి, దీంట్లోనే పడుకోబెడతా, వాడికి సరిపోతుంది. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. కానీ అల్లరి మాత్రం చాలా చేస్తాడు, అంటే చాలా చాలా ఎక్కువ చేస్తాడు. ఇలా తింటున్నాడు చూడండి. కాసేపు ఇలానే తింటాడు తింటాడు తింటాడు. ఇంకా నెక్స్ట్ ఆయనకు ఉన్న పని ఏంటంటే మీరే చూస్తారు ఇప్పుడు చూడండి. చాలా ముద్దుగా వస్తున్నాడు కదా, కానీ అమ్మో చాలా అల్లరండి. చాలా అంటే చాలా అల్లరి. ఇంకా ఎలా అలుగుతాడంటే కావాల్సిందల్లా ఇవ్వకపోతే ఇంకా అలగడం, ఇంట్లోకి రాకపోవడం. ఇది చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా తినడం, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పాలు తాగేసిండు, వాకింగ్ వెళ్ళేసి వచ్చిండు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, స్టిక్కీ తిన్నాడు. ఇంకా వంట రెడీ అయిన తర్వాత మళ్ళీ లేస్తాడు. ఇప్పుడు చూడు ఇంకా పడుకుంటుండే ఇక హాయిగా, అంతే. టైం ఎంత? 9:30 మార్నింగ్. ఇప్పుడే పడుకుంటాడు అంతే. ఇంకా ఫుడ్ వాకింగ్ ప్రిపేర్ అయిన తర్వాత పాలు తాగడం అయిపోయింది, అడగాలి కాళ్ళు చేతులు సార్ని, కడుక్కోవడం పెడిగ్రీ అయిపోయింది. తింటావా, అంతే. పెరుగన్నం తింటావా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నీది. ఆయన్నం తింటావా, చికెన్ ఇంకా అన్నం తింటావా అంటే మళ్ళీ దానికి వంట రెడీ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట. రెడీగా ఉంటావు తినడానికి. అప్పుడు అది అర్థం చేసుకొని ఇంతేనా నేను గోలు పెడతాను. నువ్వు చెప్పు. చూడండి ఇలా పడుకుంటున్నాడు హాయిగా. గోలు బెట్టా, నేను పిలిస్తే ఇట్లా చూస్తుండు, మళ్ళీ పడుకుంటుండు. గోలు గోలు గోలో